దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చక్కటి వర్తమానాన్ని మనము వినే ప్రయత్నం చేద్దాం. మీ చేతుల పరిశుద్ధ గ్రంథము తీసుకునండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందారు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు ఒక రాజుగారిని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. ఆ రాజుగారి పేరు ఏంటంటే ఆస. ఏ పేరండి? ఆస. ఈ ఆస అనేటటువంటి రాజుల గురించి మనం అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు రాజ్యాల్ని పరిపాలించారు. సొలొమోను తర్వాత ఇజ్రాయేలు జనాంగము రెండు రాజ్యాలుగా విడిపోయి, యూదావారు అలాగే ఇజ్రాయేలు వారు. ఆ తర్వాత దావీదు సొలొమోను తర్వాత రాజ్యము రెండుగా విడిపోయిన తర్వాత అనేక మంది రాజులు యూదా రాజ్యమును అలాగే ఇజ్రాయేల్ యొక్క రాజ్యమును పరిపాలించుకుంటూ వస్తూ ఉన్నారు. అలా పరిపాలించుకుంటూ వస్తున్న కాలంలో కొంతమంది చక్కగా పరిపాలించేవారు. అలా ఎవరైతే చక్కగా పరిపాలించేవారో వారి జీవితాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అలా చక్కగా పరిపాలించిన రాజులందరూ కూడా దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వారు మాత్రమే చక్కగా పరిపాలించగలిగారు. ఇంకొంతమంది అసలు దేవుని బిడలను దేవునికి దూరం చేసేవారు, అలాగే అన్య దేవతల వైపు త్రిప్పేటటువంటి రాజులు కూడా మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది రాజులు మనం అలా చూస్తూ ఉంటాం. అలాంటి వారు ఎందుకు అలా జీవించారంటే వారు దేవుడన్నా దేవుడి యొక్క భయం అన్నా లేనటువంటి రాజులు అలా చాలా మంది రాజులు రాజ్యాలని పరిపాలించారు. కానీ ఇక్కడ మనకు ఆస అనేటటువంటి రాజు కనబడుతున్నాడు. ఈ ఆస అనేటటువంటి రాజు తన తండ్రి అయిన అబియా చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు ఈ ఆసారాజు. చూడండి, ఆ రోజులలో రాజరికం, రాజు చనిపోయాడంటే తర్వాత తన కుమారుడు మాత్రమే రాజు అయ్యేవాడు. ఆ రోజుల్లో ఉన్న రాజుల చరిత్రలో రాజరికం ఆ విధంగా ఉండేది. ఒక రాజు చనిపోయాడంటే మరలా తర్వాత తన కుమారుడు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హులు. మనం ఇప్పుడున్న ప్రస్తుతం ఈ డెమోక్రటిక్ లైఫ్లో మనం జీవిస్తున్నాం. అంటే నాయకుడిని ఎవరు ఎన్నుకోవాలి? ప్రజలు ఎన్నుకోవాలి. కానీ ఆ రోజులలో అలాంటి సిద్ధాంతాలు, అలాంటి పద్ధతి లేదు. ఒక రాజు ఫ్యామిలీ ఉండేది. ఆ రాజు చనిపోతే తర్వాత తన కుమారుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అలాగే అబియా అనేటటువంటి తన తండ్రి చనిపోయిన తర్వాత ఆస అనేటటువంటి ఈ వ్యక్తి రాజు అయ్యాడు. ఆస బైబిల్ గ్రంథంలో చాలా ఆత్మీయుడు, దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడు. అతడు పరిపాలన మొదలు పెట్టిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలిస్తున్న తర్వాతనండి దేశమంతా, రాజ్యమంతా, యూదా రాజ్యమంతా కూడా నెమ్మదితో కూడిన సంగతులు జరిగినాయి. అనగా ప్రశాంతత జీవితం, యుద్ధాలు కానీ గలిబిలి కానీ ఇలాంటి ఏమీ లేనిటటువంటి పరిస్థితి, ప్రశాంతమైన జీవితంలో ఈ ఆసారాజు అలాగే తన రాజ్యము, దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించగలిగారు. చూడండి, మన జీవితంలో కూడా ఈ రోజుల్లో చాలా మందికి లేనిది ఏంటి అని అంటే ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు. ఏదో ఒక పోరాటం, ఏదో ఒక కృంగుదల, ఏదో ఒక మనశ్శాంతి లేని పరిస్థితులు ఈ రోజుల్లో మనం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటున్నారు. డబ్బు ఉంటుంది, కొంతమందికి బంగారం ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటున్నాయి, తెలిసిన వారు ఉంటున్నారు, పలుకుబడి ఉంటుంది, కానీ సరిగా నిద్ర పట్టలేని రోజులు మనలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు. చూడండి, ప్రశాంతత జీవితం అనేది మనకు డబ్బుతో రాదు. ప్రశాంతత జీవితం అనేది మనకు బంగారముతో రాదు. ప్రశాంతత జీవితం అనేది మనకున్న ఆస్తి పాస్తులతో రాదు. ప్రశాంతత జీవితం అనేది మనకున్న తెలిసిన వారిని బట్టి మనకు రాదు. కానీ మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, సంతోషంగా జీవించాలంటే
జరిగితే మన జీవితంలో ఈ విధంగా ప్రశాంతత నెమ్మది కలుగుతుందో ఈ రాజు ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములు పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. చాలా ఆసా జీవితంలో ఆసా రాజు పరిపాలించిన ఈ పరిపాలనలో 10 సంవత్సరాలు ఎందుకు నెమ్మదిగా ప్రశాంతంగా సంతోషంగా తను, తన కుటుంబం, తన రాజ్యము, తన సైనికులు, తన మంత్రివర్గము, అలాగే దేశ ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు నెమ్మది ప్రశాంతత సంతోషంగా ఎలా జీవించారు అని అంటే కేవలం ఒకటే ఒక కారణం అండి. ఆస అనేటటువంటి రాజు తను తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏంటి అనంటే తాను దేవునికి భయపడడం ప్రారంభించాడు. మొదటి. రెండవదిగా తన జీవితం యథార్థంగా జీవించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనం నేర్చుకోవాలి. మన ఈ జీవితంలో, మన ఈ కుటుంబ వ్యక్తిత్వ ఆధ్యాత్మిక జీవితంలో మనం మొదటిగా దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారి జీవితాన్ని సంతోషపరచాలి, దేవుడు వారి జీవితాన్ని ఆనందపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉన్నట్లు. ఏం చేస్తే ఎవరు చూసేవారు లేదు, ఎవరు అడిగేవారు లేదు. భయము లేని భక్తి జీవితం జీవిస్తున్న లోకంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. రెండవది, అతను యథార్థంగా జీవించాడంట. యథార్థంగా జీవించడం అంటే ఏంటంటే మోసము చేయకపోవడమే యథార్థంగా జీవించడం, నమ్మకంగా జీవించడం. ఈ రోజులలో ఏం జరుగుతుందంటే మోసం అనేది ఈ రోజుల్లో చాలా విపరీతంగా జరుగుతుంది. ఎందుకనంటే ఎక్కడో జరగట్లేదు, మన కుటుంబాలనే జరుగుతుంది. భర్త భార్యను మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తుంది. ఒకరు తెలియకుండా అందరూ ఒకరినొకరు మోసం చేసుకున్న రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాము. చూడండి, భర్త ఫోన్ అంట భార్య ముట్టుకోవడానికి వీల్లేదండి, భార్య ఫోన్ అంట భర్త ముట్టుకోవడానికి వీల్లేదు, పిల్లలు ఫోన్ అంట ఈ తల్లిదండ్రులు ముట్టుకోవడానికి వీల్లేదండి. ఎందుకనంటే మోసపు చరిత్ర అంతా కూడా ఈ ఫోన్లోనే ఉంది. దేంట్లో ఉందండి? ఫోన్లోనే ఉంది. నిజంగా ఒక కుటుంబం సంతోషంగా ఈరోజు ఉండాలంటే ఫోన్ అనేది ఆ లాక్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అనగా ఆ కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఎవరి ఫోన్ అయినా సరే ఆ లాక్ తెలిస్తే చాలు. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడు పాస్టర్ గారు మరి మీ ఫోను మీ పాస్టర్ గారు తెలుసా అంటే కొన్న వెంటనే 2 ఫింగర్ ప్రింట్లు పెట్టాం. నా ఫోన్ ఎప్పుడైనా పాస్టర్ గారు చక్కగా వాడుకుంటూ ఉంటారు. అంటే ట్రాన్స్పరెంట్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మోసం అనేది ఉండనే ఉండదు. అనగా మనకి యథార్థత జీవితం మనకు ఉంటే మోసం అనేది ఉండనే ఉండదు. బైబిల్ సెలవిస్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి వెతుకుతాడో ఆ పంటనే మోసం. మనలో చాలా మంది అంటండి తెలివిగా మోసం చేసే ప్రయత్నం చేస్తారట. నేను చేసే మోసం మా తల్లికి కానీ తండ్రికి కానీ ఎవ్వరికి తెలియదు. లేకపోతే భర్త చేసే మోసం భార్యకి కానీ బిడ్డలకు కానీ ఎవ్వరికి తెలియదు అనుకుంటాడంట. కానీ పైన దేవుడు చూసి నువ్వు ఎంత తెలివిగా అయితే నువ్వు మోసం చేస్తున్నావో అంత తెలివి తక్కువగా నువ్వు మోసపోయేటట్లు దేవుడు చేస్తాడు. ఎందుకు అలా చేస్తాడు అంటే నీకు జ్ఞానోదయం కలగాలి. నువ్వు ఎలా మోసం చేసావో, ఎలా మోసం చేసి గత కాలంలో జీవించావో, తర్వాత నువ్వు మోసపోయినప్పుడు నేను నిజంగా నేను చేసిన మోసమే కదా నాకు ఈ పరిస్థితి వచ్చిందని నీకు తెలియటకు కొన్నిసార్లు దేవుడు ఆ విధంగా అనుమతిస్తూ ఉంటాడు. మన జీవితంలో సంతోషం, నెమ్మది, ప్రశాంతత ఉండాలంటే మోసానికి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. మోసం చేసి ఏదో సాధించామనుకుంటే ఆ సాధించిన ద్వారా మరలా తిరిగి మనం మోసపోయి సాధించినంత పోగొట్టుకుంటాం.
మరి ఏ విధంగా మనం జీవించాలంటే వచ్చిన దాంట్లో తృప్తి కలిగి జీవిస్తూ సంతోషంగా ఉంటే అదే మనకు ఆశీర్వాదకరమైన జీవితం. ఈ ఆస అనేటటువంటి రాజు తను 10 సంవత్సరాలు పరిపాలించిన పరిపాలనలో సంతోషంగా తను తన రాజ్యము అంతా కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఎలా ఉండగలిగారంటే ఆస తీసుకున్న తీర్మానమే. తను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించాడు. అలాగే మోసం అనేది లేకుండా యథార్థంగా నమ్మకంగా జీవించడం ప్రారంభించాడు. తర్వాత ఏం చేశాడంటే ఆ దేశంలో దేవునికి విరోధంగా ఉన్న అన్ని అన్య సాంప్రదాయాలకు సంబంధించినవన్నీ కూడా ఆశ ఏం చేశాడు తెలుసా అంటే తీసేశాడు, పగలగొట్టేశాడు, చిన్న భిన్నం చేసేసాడు, కొన్ని కాల్చి వేసేసాడు. ఎందుకంటే నేను దేవుని బిడ్డను, దేవునికి బిడ్డకు సంబంధించిన దేవునికి సంబంధించినవి కాకుండా దేవునికి ఆయాసపరిచేటటువంటి ఏవి కూడా నా కుటుంబంలో నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదని తీసి పడేసాడు. అలాగే మన జీవితంలో కూడా మన జీవితంలో మన కుటుంబంలో దేవునికి ఆయాసకరమైనవి ఏమున్నాయో ఒక్కసారి మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి. విగ్రహ సంబంధం అంటే కేవలం విగ్రహాల గురించే కాదు, దేవుడికి వాటికన్నా ఇంకా ఆయాసపడేటటువంటి మన జీవితంలో ఏవైతే అలవాట్లు కావచ్చు, ఏదైనా తీసుకోకూడని తీర్మానాల ద్వారా దేవుణ్ణి బాధపట్టేటటువంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గర అడగాలంట. ఒక మిషనరీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు అండి, తను ఎప్పుడు కూడా అససి వాసియకు ఫ్రాన్సిస్ అండి ఆయన మిషనరీ పేరు. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చాయి, ప్రభా నువ్వు నన్ను ఇలా చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా, ఇలా ఆశీర్వదించు నాయన, ఇలా దీవించు అని ప్రార్థన చేసేవాడు కాదంట. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా జీవితంలో నీకు ఆయాసకరమైనవి ఏవైనా ఉంటే దయచేసి నా జీవితంలో నేను తీసేసుకుంటున్నాను నాయన, అది తీసేయి ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మన జీవితంలో దేవుడు ఏదైతే వద్దనుకుంటున్నాడో వాటిని మనం విడిచిపెడితే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా ఆసారాజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించాడు. అలాగే మోసం చేయకుండా యథార్థంగా జీవించడం ప్రారంభించాడు. దేవునికి ఆయాసకరమైన, దేవుడికి ఇష్టం లేని అన్ని కూడా తన రాజ్యంలో తీసేశాడు. ఇంకా దేవుడు అంట ఆసారాజును దీవిస్తూ దీవిస్తూ ఆశీర్వదించడం మొదలు పెట్టాడంట. 10 సంవత్సరాలు నెమ్మది, 10 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా, 10 సంవత్సరాలు సంతోషంగా అందరూ జీవించారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా, మరి మనము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. అది ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ వచనం, ప్రకటన చేశాను 6వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధము లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి నేను, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిర్భయంత్రముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం. ఈ ఆసారాజు ఇంకా యుద్ధం లేకుండా ప్రశాంతత జీవితం జీవిస్తున్నప్పుడు ఆసారాజుకు ఒక ఆలోచన వచ్చిందండి. దేవుడు మనలను దీవిస్తున్నాడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనకు యుద్ధము అనేటిది లేకుండా చక్కగా చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఇంతగా ఆశీర్వదిస్తూ ఇంతగా దీవిస్తున్నప్పుడు మనం మాత్రమే ఈ ఆశీర్వాదాన్ని అనుభవించడం కాదు, తర్వాత వచ్చే తరము దేవుడు మనల్ని ఎంతగా దీవించాడు, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు, దేవుడు మన రాజ్య పరిపాలన యుద్ధం లేకుండా ఎలా చేశాడు, దేవుడు మన జీవిత ఆశీర్వాదానికి తర్వాత తరం వారు తెలుసుకునేటట్లుగా మనం ఏం చేద్దామో తెలుసా? పట్టణాలు కడదాం, ప్రాకారాలు కడదాం, గోపురాలు కడదామని రాజ్య అభివృద్ధిలోనికి ఆసారాజు ఆలోచించడం మాత్రమే కాకుండా
అనేక మందిని సమకూర్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడి చేత మనం ఆశీర్వదించబడినప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి, మన తర్వాత పిల్లల వారికి, మన తర్వాత తరం వారికి మన జీవితం ఒక మాదిరి, మన జీవితం ఒక ఆశీర్వాదం అని వారికి చూపించేటట్లుగా మన జీవితం ఉండాలి. అది ఎలా ఉండాలి? దేవుని కోసం ఏదో ఒక మంచి పని చేయాలి. మన జీవితంలో దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం, సంతోషం. మరి దేవుని కోసం మనం ఏ మంచి పని చేస్తున్నాం? మీలో చాలా మంది మరి మందిర నిర్మాణంలో, మందిరం కట్టేటప్పుడు చాలా మంది మీ గుప్పిలను విప్పి దేవుని కోసం చేశారు. మరి ఇప్పుడు కూడా మీరు ఆ మందిరంలో కూర్చున్న తర్వాత మీకు ఒక సంతోషం ఉంటుంది. ఈ మందిర నిర్మాణంలో మా కుటుంబం వంతుగా ఒక సహాయం ఇక్కడ అందించబడింది, ఈ మందిర నిర్మాణంలో మా ఫ్యామిలీ పరంగా ఒక సహాయం అందించబడింది అని మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు మన దేవుని ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తున్నావు, వందనాలు, నా ఆశీర్వాదాన్ని నీ పని కొరకు నేను ఎలా ఖర్చు చేయాలి ప్రభువా అని మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర కృతజ్ఞతా జీవితం కలిగి ఉండాలి. అలా ఎవరైతే కృతజ్ఞతా జీవితం కలిగి ఉంటారో వారిని దేవుడు ఇంకా ఆశీర్వదించడం మొదలు పెడతారు. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అబ్రహాము, నేను ఆశీర్వదిస్తున్నాను, కేవలం ఈ ఆశీర్వాదం నువ్వు నీ కుటుంబం కాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇది అసలైన బ్లెస్సింగ్ అండి, ఇది అసలైన ఆశీర్వాదం అండి. దేవుడు మనల్ని ఆశీర్వదించడం అంటే కేవలం మనము మన కుటుంబ సభ్యులు ఏ లోటు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవించడం మాత్రమే కాదండి, మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. అప్పుడు అది అసలైన ఆశీర్వాదం. అలాగే ఆశా రాజును దేవుడు ఆశీర్వదించిన తర్వాత గుర్తించాడు, ఈ ఆశీర్వాదం మనం మాత్రమే అనుభవించడం కాదు, తర్వాత తరం వారు కూడా ఈ ఆశీర్వాదాన్ని తెలుసుకోవాలి, దేవుడు మనకి ఎంత తోడుగా ఉన్నాడో తెలుసుకోవాలని పట్టణాలను కట్టించడం, అనగా అభివృద్ధి మార్గంలో వెళ్ళడం ప్రారంభించండి. దేవుని కొరకు ప్రాకారములను, పట్టణములను, గోపురములను కట్టించి తర్వాత తరం వారికి ఒక మాదిరిగా జీవించాడు ఆశారాజు. దేవునికి స్తోత్రం కలుగుగా. అలాగే తల్లిదండ్రులుగా ఉంటున్న వారు బిడ్డలకు ఎప్పుడు కూడా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూనే ఉండాలి. అమ్మా, ఈరోజు మనం కడుపు నిండా భోజనం చేస్తున్నామంటే అది దేవుని యొక్క దయ. ఈరోజు పిల్లలకి తెలియదండి, పస్తులు ఏంటో తెలియదు, ఆకలి ఏంటో తెలియదు, చాలని జీవితాలు ఏంటో తెలియదు. ఎందుకంటే ఈ రోజులో ఈఎంఐస్ వచ్చేసరికి, ఏదైనా సరే నెల నెలా కట్టుకునేటటువంటి పద్ధతి వచ్చేసరికి పిల్లలకి ఏ లోటు లేకుండా తల్లిదండ్రులు జీవిస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉంటున్న వారు చిన్నతనంలో ఎన్ని పస్తులు ఉన్నారండి, ఎంత చాలని జీవితం అనుభవించారండి, ఎంత దీనమైన పరిస్థితుల్లో జీవించారండి. మరి అవేవి ఈ రోజులో పిల్లలకి తెలియట్లేదు. మరి పిల్లలకు జీవితం విలువ తెలియాలనంటే దేవుడు మిమ్మల్ని ఎలాగా ఆశీర్వదించాడు అది పిల్లలకి ఇప్పుడు కూడా బోధిస్తూనే ఉండాలి. అలా బోధిస్తున్నప్పుడు వారు కూడా దేవుని యందు భక్తి మార్గంలో నడవడానికి మీరెంతో కొంత సహాయం చేసినట్లు అవుతారు. ఆశ ఇంకా పరిపాలన చేస్తూ 10 సంవత్సరాలు నెమ్మది పొందుకొని ఇంకా తర్వాత తరం వారికి ఒక ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పట్టణంలో కట్టించిన తర్వాత ఇంత ఆశీర్వాదం అనుభవిస్తున్నప్పుడు సైతాను మౌనంగా ఉంటాడా? మౌనంగా. దయచేసి గమనించండి, మనము ఆధ్యాత్మిక జీవితంలో దేవుల్లో బలంగా స్థిరంగా ఎదుగుతూ సంతోషంగా జీవిస్తున్నప్పుడు సైతాను మౌనంగా ఉంటాడు. వెంటనే ఏదో ఒక రాయేసే ప్రయత్నం చేస్తాడు. వాడు ఎందుకు అలా చేస్తాడు అని అంటే, ఏదో ఒక విధంగా నేను దేవుని నుండి దూరం చేయాలని. సైతాన్ యొక్క ఉన్న ఎజెండా ఏదైనా ఉన్నదంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు దేవునిలో ఎదగడానికి వీల్లేదు, దేవుని ఆశీర్వాదం అనుభవించడానికి వీల్లేదు, నేను ఏదో ఒక విధంగా దేవుని నుండి దూరం చేయాలి అని సైతాన్ అంట ఎప్పుడు కూడా గర్జిస్తూ సింహం వలె తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఆశా జీవితంలో కూడా ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే 14వ అధ్యాయము 9వ వచనం. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయి
వారు మారేషా వద్ద జఫాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా. ఈ ఆశా జీవితం చక్కగా సంతోషంగా గడుస్తుంది, ఆనందంగా గడుస్తుంది, ఏ లోటు లేకుండా సమృద్ధి కలిగి ముందుకెళ్తుంది, ప్రశాంతత జీవితం కలిగి ముందుకెళ్తున్న ఈ తరుణంలో అనుకోని రీతిగా ఒక యుద్ధ వార్త వినాల్సి వచ్చింది. ఆ రోజులలో ఎప్పుడు కూడా రాజులు వారి రాజ్యములో ఎప్పుడు కూడా యుద్ధ సమాచారంతో ఉండేది. ఆ రోజుల్లో రాజులు ధనము లేదు అని బాధపడేవారు కాదు, బంగారము లేదు అని బాధపడేవారు కాదు, లేకపోతే సైన్య బలము లేదు, పరివారం లేదని భయపడేవారు కాదు. కానీ ఎప్పుడు యుద్ధ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉండేవారండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక రాజు ఎదురుగున్న రాజ్యం చూసినప్పుడు అనుకునేవాడంట, ఈ రాజ్యం ఎలాగైనా నా కైవసం అయిపోవాలని యుద్ధ ప్రకటన చేసేవాడంట. అలా యుద్ధ ప్రకటన అవతల రాజు స్వీకరించి, ఓకే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, యుద్ధానికి వస్తామన్నప్పుడు ఈ రాజు ఈ సైన్యం, ఆ రాజు ఆ సైన్యం యుద్ధం చేసిన తర్వాత ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో వారు విజేతలుగా ఉండి, ఎవరైతే ఓడిపోతారో వారు అనేక మంది ఈ రాజుకు దాసోహం అయిపోయేవారు. ఈ రాజ్యమంతా ఈ రాజు కైవసం చేసుకునేవారు. అది ఆ రోజుల్లో ఉన్న యుద్ధం యొక్క రాజుల యొక్క పరిస్థితి. ఇప్పుడు ఆశ అనుకోని రీతిగా ఒక వార్త వినాల్సి వచ్చింది. ఏంటంటే ఈ యొక్క జరం అనేటటువంటి వ్యక్తి రాజు నా మీదికి దండెత్తి, నా రాజ్యం మీదికి దండెత్తి యుద్ధ ప్రకటన చేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని రాజు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు జరం అనేటటువంటి ఈ యొక్క రాజుకు ఉన్న సైన్యం ఎంతో తెలుసండి. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏంటి అని అంటే 1000 సైన్యం. 1000 సైన్యం అంటే ఎంతమంది చెప్పండి? ఇంగ్లీష్లో ఉంటుంది thousands of thousands. అంటే ఏంటో తెలుసా అండి? లెక్క పెట్టలేనంత సైన్యం. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లలో ఈ పదం వాడతారు. దే ఆర్ అటెండ్ ద ర్యాలీ thousands of thousands అంటారు. అనగా ఆ ర్యాలీలో అటెండ్ అయిన వారు వేల మంది, అనగా లెక్క పెట్టలేని మంది అని ఈ పదాన్ని ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ఈ వేల మంది అంటే thousands of thousands అంటే సంఖ్య లెక్క పెట్టలేనంత సైన్యం. మరి ఆశారాజు కూడా సైన్యం ఉండాలి కదా. మరి ఆశారాజుకు సైన్యం ఎంత ఉందో తెలుసా అండి? చూద్దాం. 14వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకొని 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులు కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలై ఉండిరి. మరి ఆసా అనేటటువంటి రాజుగారికి కూడా సైన్యం ఉంది. ఎంతమంది సైన్యమో తెలుసా అండి? సుమారు 5,80,000 మంది సైన్యం. ఆ 5,80,000 మంది సైన్యం ఎలాంటి వారంటే పరాక్రమశాలు లాంటి వారు. అనగా ఈట విసరంలో, కత్తి దూయడంలో చాలా నేర్పరగలిగిన వారు. అవతల రాజుకు వేల సైన్యం ఉన్నట్లయితే ఈ ఆసారి రాజు కూడా 5,80,000 మంది సైన్యం కలిగి ఉన్నప్పటికీ ఆసారాజు ఏం చేసాడో తెలుసా అండి? నాకు కూడా 5,80,000 సైన్యం ఉంది కదా, నేను ఎలాగైనా జరగు అనే రాజును తన సైన్యాన్ని నేను ఎలాగైనా ఓడిస్తాను, నాకు ఇంత సైన్యం ఉంది అని వెంటనే వెళ్ళిపోలేదండి. ఏం చేశాడో ఒకసారి మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం చదువు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకును నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యం ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయముందనీయకుము అని ప్రార్థింపగా, దేవునికి స్తోత్రం.
బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని బిడలైన రాజులు ప్రార్థన చేశారు. కానీ ఈ ఆసారాజు చేసిన ప్రార్థన చాలా విలువైన శ్రేష్టమైన ప్రార్థన. దేవుని దగ్గరికి వచ్చి యుద్ధ ప్రకటన వెంటనే వినగానే నేను కూడా యుద్ధం చేస్తానని వెళ్ళిపోలేదండి, వెంటనే దేవుని దగ్గరికి వచ్చాను. మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు సైతాను మౌనంగా ఉండక ఏదో ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనము నాకు డబ్బు ఉంది కదా, ఈ సమస్య నేను తీర్చుకుంటాను అనుకోకూడదు. నాకు బంగారం ఉంది కదా, ఈ సమస్య నేను తీర్చుకుంటాను అని బంగారం మీద ఆధారపడదు. నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, ఈ సమస్యను నాకు నా ఆస్తిపాస్తులు బట్టి నేను తీర్చుకుంటాను అని వాటి మీద ఆధారపడకూడదు. నాకు పలుకుబడి ఉంది కదా, నాకు అనేక మంది తెలిసిన వారు ఉన్నారు కదా, నాకు రాజకీయ నాయకులు తెలిసిన వారు ఉన్నారు కదా, వారిని బట్టి ఈ సమస్య నేను పరిష్కారం తీర్చుకుంటాను అని వారి మీద మనం ఆధారపడకూడదండి. లేకపోతే మా కులం వారు ఉన్నారు కదా, నా అన్నవారు ఉన్నారు కదా అని వారి మీద మనం ఆధారపడి మన సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేద్దామని వారి మీద ఆధారపడకూడదు. ఆశాకు ఏం తక్కువ అండి, 5,80,000 సైన్యము కలిగిన పరాక్రమశాలు ఉన్నారు, కానీ వారి మీద ఆధారపడలేదు. రోజు ఏం జరుగుతుందండి, ఏదైనా అనుకోని సమస్యలు గుండా మనం వెళ్తున్నట్లే, అనుకోని సమస్యలు గుండా మనం వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో చాలా మంది డబ్బు ఉంది కదా, ఈ డబ్బును బట్టి సమస్య పరిష్కారం చేసుకుందాం అనుకుంటున్నాను. బంగారం ఉంది కదా, ఈ బంగారం బట్టి నేను ఈ సమస్య పరిష్కారం తీర్చుకుంటానని అనుకుంటున్నాను. లేకపోతే నాకు తెలిసిన వారు ఉన్నారు, పలుకుబడి, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీటన్నిటిని బట్టి నా ఈ సమస్య నేను పరిష్కారం తీర్చుకుంటానని చాలా మంది వీటి మీద ఆధారపడి సమస్యలు తీర్చుకోలేక ఎటుగాని పరిస్థితుల్లో అనేక మంది ఉంటున్నారండి. మనం ఆధారపడాల్సింది ఈ భూలోక సంబంధమైన వాటి మీద కాదండి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి మీదనే మనం ఆధారపడాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆసారాజు అంటున్నాడు, నాకు ఇన్ని లక్షల మంది సైన్యం ఉంది కదా, ఇంత సైన్యం ఉన్నప్పటికీ నేను ఆధారపడాల్సింది ఈ సైన్యం మీద కాదు. అసలు దేవుడు ఏం చెప్తాడో చూద్దాం, దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని దేవుడి దగ్గరికి వెళ్ళి అద్భుతంగా ప్రార్థన చేశారండి. ఏం చేశారు ప్రార్థన? దేవా, బలహీనులమునాయన. మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనం బలహీనులమని దేవునికి తెలియజేయాలి. అయ్యా, ఈ సమస్యను తీర్చుకునేంత బలము నాకు లేదు నాయన, బలహీనమైన పరిస్థితుల్లో, దీనమైన పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చాను నాయన అని మనం కూడా ప్రార్థించాలి. బలహీనులం అంటున్నాడు ఆశ, బలహీనులము నాయన, నీ దగ్గరికి వచ్చాం. రెండోది, నిన్నే నమ్ముకొని ఉన్నాం. చూడండి ఒకసారి ఆ ప్రార్థన అద్భుతంగా ఉంటుంది. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని. అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. అయ్యా, బలహీనులకు నువ్వు తోడుండే దేవుడు, బలహీనులకు నువ్వు తోడుండి బలపరిచే దేవుడు. ఎదుగో నీ ఎందుకు వస్తున్నా మమ్మల్ని బలపరచు, మాకు సహాయం చేయి. ఎందుకు నువ్వు మాకు సహాయం చేయాలి అంటే మేము నమ్ముకున్నది కేవలం నిన్నేనయ్యా. దేవుడికి స్తోత్రం. మనము దేవుడిని నమ్ముకున్నట్లయితే ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం దేవుడి మీద ఆధారపడినట్లయితే ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం దేవుని కాకుండా మరి వేటి మీద మనం నమ్మే ప్రయత్నం చేసినా, వేటి మీద మనం ఆధారపడే ప్రయత్నం చేసినా మనకు సహాయం రాదండి. మనం ఒకరిని పరిపూర్ణంగా నమ్ముకున్నాలి, ఆయనే నా యేసయ్య. దేవునికి స్తోత్రం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు
చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా దేవుడే నమ్మకం, దేవుడి మీదే మనం ఆధారపడి, దేవుడి మీదే మన జీవితం అంతా కూడా ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నట్లయితే దేవుడు గుర్తిస్తాడు. దేవుడు మనల్ని ఖచ్చితంగా గుర్తిస్తాడు. ఆశను చూసి నేను అనుకుంటాను, దేవుడు ఆశ ప్రార్థన విని వెంటనే కరిగిపోయాడు. ఆశాకు నేను ఏ తక్కువ 5,80,000 సైన్యం ఉంది. వాటి మీద ఆధారపడక, వాటి మీద ఏమాత్రం దృష్టి ఉంచక నా దగ్గరికి వచ్చి, బలహీనము నాయనా, బలహీనులకు సహాయం చేయు దేవుడు నువ్వే కదా నాయన, మేము నిన్నే నమ్ముకుని ఉన్నామని పరిపూర్ణంగా నా మీద ఆశ ఆధారపడ్డాడు కనుక నేను ఇప్పుడు ఆశాకు తోడై ఉండి ఆశాకు నేను విజయం ఇవ్వాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు. ఆశ మమ్మల్ని బలపరిచే దేవుడు నువ్వే, బలహీనము మాకు బలము నీవే అంటున్నాడు. నిజమండి, దేవుడే మన బలం అవ్వాలి. చూడండి, మన దావీదు గొలియాతుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలుసు, గొలియాతు ప్రగల్భాలు పలుకుతూ మీలో ఎవరైనా ఒక్కటి రండి, నన్ను ఓడిస్తే చాలు, మేమంతా దాసోహమైపోతాం. అప్పుడు సౌలుకున్న సైన్యం ఏ ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. కారణం ఏంటి? గొలియాతు చాలా ఎత్తుగలవాడు, చాలా బలము గలవాడు. రెండోది, యుద్ధ వీరుడు, శూరుడు. ఆ గొలియాతు ముందు ఎవ్వరు వెళ్ళినా సరే వెంటనే చిత్తుగా ఓడించేస్తాడు. అంటున్నాడు గొలియాతు, మీ సైన్యంలో ఒక్కడు రండి, నన్ను ఓడించాడు అంట. ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు అంటాడు. యుద్ధ వాతావరణం అంతా సైలెన్స్ లో ఉందంట. ఎవరైనా ఒక్కరైనా వెళ్తారేమో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో దావీదు వచ్చాడు. మనందరికీ తెలుసు, దావీదు వచ్చి నిలబడ్డాడు. కర్రతో నిలబడగానే గొలియాతు అంటాడు, నేనేమైనా కుక్కనా, కర్రతో వస్తున్నావు అని. మరలా దేవుని దూషించిన తర్వాత దావీదు అంటాడు, గొలియాతు, నువ్వు కత్తితో, బల్లెముతో, ఈటతో వస్తున్నా, కానీ నువ్వు ఏ దేవుణ్ణైతే నువ్వు దూషించావు, ఏ దేవుణ్ణైతే అవమానించావు, సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట వస్తున్నా అని చెప్పేశాడు. అనగా ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఈ గొలియాతును ఓడించడానికి నాకు బలము శక్తి ఏమాత్రం సరిపోదు దేవా, నువ్వే వచ్చి యుద్ధం చేయన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము గొలియాతుకు దేవుడికి పెట్టేశాడండి. దావీదు అనుకున్నాడు, నా బలము కాదు, ఈ గొలియాతును ఓడించాలంటే కేవలం దేవుని బలం మాత్రమే సరిపోతుందని దేవుని తీసుకొచ్చాడు. ఆ వడిసిన రాయిని విసరగా ఆ రాయిలో దేవుడే, బహుశా దేవుడే ఉండి ఆ రాయి గొలియాతు నుదుటి మీద తలగ్గానే, సాధారణంగా ఇక్కడ ఏదైనా గట్టిగా తగులితే వెనకబడతారు, కానీ గొలియాతు ఏం చేశాడో తెలుసంటండి, వెంటనే తగలగానే మోకరిల్లాడంట, సాష్టాంగ పడిపోయాడు. అనగా ఏ దేవుణ్ణి అయితే గొలియాతు దూషించాడో, ఈ ఇజ్రాయేలు సైన్యం అంతా బలహీనులు అనుకున్నాడు గొలియాతు, ఆ బలహీనులను బలపరిచే దేవుడు వచ్చి బలముగా నిలబడి గొలియాతును చిత్తుగా ఓడించాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము కట్టినను, వరదవలే భక్తిహీనులు పోయి, వరదవలే భక్తిహీనులు పోయి, విడువకనను ఎడబాయని దేవా, విడువకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణ
అయినది నీ మార్గం యెహోవా. దేవుడికి స్తోత్రం. భక్తుడు అంటున్నాడు, దేవా నువ్వే నా బలం, మేము బలహీనము నువ్వేనా బలము. ఆశ కూడా మేము బలహీనము నాయన ఒప్పుకుంటూ నీ బలము కావాలి నాయన అని ప్రార్థించినప్పుడు మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసండి. తనను తాను ఎవరైతే తగ్గించుకొని దీన హీన విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా మేము బలహీనం, మా వల్ల అవ్వట్లేదు నాయన, నువ్వు కలుగు చేసుకోలేదు, నువ్వే సహాయం చేయకు, నీ మీదే ఆధారపడుతున్నాం అన్నప్పుడు ఏంటంటే దేవుడు ఏమి ఆలోచించకుండా తాను కలుగు చేసుకోవడం ప్రారంభిస్తాడంట. తానే వస్తాడంటే తానే మన పక్షము నిలబడి తానే మనకు బలమునిచ్చి ఏదైతే ఇంకా అవ్వదు అనుకుంటున్నామో దేవుడు తనకున్న బలమంతా మనకిచ్చి ఆ సమస్యకు పరిష్కారం తీసుకునేటట్లుగా దేవుడు మార్గం సరళం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎలా ఆశారాజుకు దేవుడు తోడుగా ఉండి ఎలా విజయాన్ని ఇచ్చాడో చదివి ముగించుకుందాం. 14వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారి పారిపోయి ఆశాయును అతనితో కూడినవారు గెరారు వరకు వారిని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యము భయము చేతను పారిపోయి. దేవునికి స్తోత్రం. ఏ కూషీయుడైనా జరగు తన సైన్యం వచ్చి పంక్తులు తీరి కూర్చోండి యుద్ధమునకు సిద్ధమవు అని ఆశారాజును భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ కూషీయుడు, ఆ జరహు, ఆ సైన్యం అంతా కూడా అనుకున్నారు వీరు బలహీనులు, వీరిని మనం జయిస్తామనుకున్నారు. కానీ ఆ బలహీనుల పక్షమున బలవంతుడైన దేవుడు నిలబడగానే ఇంకా వారంటే యుద్ధం చేయలేక దేవుడు వారిని అనేక రకాలుగా మొత్తినందున పారిపోవడం మొదలు పెట్టారట. ఇంకా పారిపోయి మరలా ఇంకొక చోట పంక్తులు తీర్చి కూర్చుంటారేమో, మరలా సిద్ధమవుతారేమో అని వారికి అవకాశం కూడా దేవుడు ఇవ్వకుండా ఆశ యొక్క సైన్యం చేత వారిని మొత్తం వారు వెళ్ళిపోయేటట్టుగా తరిమి 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 కొట్టారంట. చివరికి ఆశాకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే బలహీనులు అని ఈ కూషీలు అనుకున్నారో వారి పక్షంన దేవుడి బలవంతుడైన దేవుడు నిలబడి వారికి జయాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఏం చేశాడో తెలుసండి. ఎవరైతే భయపెట్టే ప్రయత్నం చేశారో వారి దగ్గర ఉన్న బంగారం కొలసొమ్మునంతా కూడా దేవుడు ఆశారాజుకు తన సైన్యానికి అప్పగించాడు. ఒకసారి మనం చూద్దామా. 13వ వచనం. వారిని తరుముగా కూషీలు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయి యూదా వారు విశేషమైన కొలసము పట్టుకుని గెరారు చుట్టూనున్న పట్టణములోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చేది కనుక ఆ పట్టణములన్నిటినీ కొల్ల పెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొలసము అంతయు దోచుకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధానికి వెళ్ళారు ఆశారాజు సైన్యం. తిరిగి ఎలా వచ్చారో తెలుసండి. సంతోషంగా ఆనందంగా జయము పొందుకోవడం మాత్రమే కాకుండా కొలసము బంగారం అంతా కూడా మోసుకుంటూ తిరిగి సంతోషంగా వచ్చారు. తన మీద ఆధారపడిన వారిని దేవుడు విజయం ఇవ్వడం మాత్రమే కాకుండా సమృద్ధిగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆశారాజు జీవితం ద్వారా మనం అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు ఆశారాజును ఎందుకు దీవించాడు అని అంటే ఆశారాజు మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించాడు. ఆశారాజు యథార్థంగా జీవించడం ప్రారంభించాడు. అలా భయభక్తులు యథార్థంగా జీవించి మోసం లేని జీవితం జీవించడం కారణాన్ని బట్టి ఆశారాజును దేవుడు 10 సంవత్సరాలు ఆశీర్వదించడం మాత్రమే కాకుండా యుద్ధం సమాచారం లేని జీవితాన్ని ఇచ్చాడు. అయినా సైతాను మౌనంగా లేక ఏదో ఒక యుద్ధాన్ని సృష్టించినప్పటికీ కూడా ఆశ మరలా దేవుని దగ్గరికి వచ్చి బలహీనమని దేవుడి పాదాల మీద పడినప్పుడు బలవంతుడైన దేవుడు ఆశకు తోడై ఉండి ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. ఈ ఆశారాజు ద్వారా మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటంటే మనకు కూడా కొన్ని కృంగిపోయే సమస్యలు వస్తూ ఉంటాయి. మనను ఆ సమస్యలు బలహీనపరిచేస్తాయి.
ఇంకా ఏమి చెయ్యలేము అనే పరిస్థితికి వచ్చేస్తాం. అలాంటి సమయంలో ఏ తొందరపాటు మనం నిర్ణయం తీసుకోకూడదు. ఇక నా జీవితం అయిపోయింది, మా జీవితం అయిపోయింది, మా కుటుంబ జీవితం అయిపోయింది అనుకోకూడదు. అలాంటి సమయంలో కూడా దేవుని దగ్గరికి వచ్చి, మాకు ఆధారం నువ్వేనైనా, నిన్నే నమ్ముకున్నాం ప్రభు, నువ్వే సహాయం చేయ ప్రభు. మన దేవుడు పక్షపాతం చూపే దేవుడు కాదండి. తన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదండి. తన యొద్దకు వచ్చిన వారిని హక్కులు చేర్చుకునే దేవుడు. నా బిడ్డ నాకు ఎప్పుడు మొరపెడతాడా అని 1000 కళ్ళతో ఎదురు చూసే దేవుడు. ఎవరన్నా నాకు మొరపెట్టమ్మా, నేను నీకు ఉత్తరం ఇస్తాను, శ్రేష్టమైన జవాబు ఇస్తాను. కాబట్టి మనం ఏ సమస్య వచ్చినా కురిగిపోక ఇక్కడి నుంచి దేవుని పాదాలు పట్టుకొని దేవుని బలము పొందుకొని ఆ ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడు మనం నమ్మినట్లయితే, దేవుడు మన జీవితాల్లో కూడా ఆశాకు తోడై ఉన్నట్లుగా, ఆశాను దీవించినట్లుగా, ఆశాకు విజయాన్ని ఇచ్చినట్లుగా దేవుడు మనకు కూడా విజయాన్ని ఇస్తాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, ఆశాకు తోడైనట్లు మాకు తోడై ఉన్నాయి, ఆశాను దీవించినట్టుగా మమ్మల్ని దీవించు అని ప్రార్థిస్తే తప్పనిసరిగా ఆశాకు తోడైనట్లుగా నీ కూడా తోడే ఉంటాడమ్మా, నీ కూడా తోడే ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రోజు నాయన ప్రభువా, ఆశ అనే రాజు జీవితం ద్వారా మాకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పించినందుకు వందనాలు. అతను మీరు దీవించారు, ఎందుకంటే అతను మీ ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ రోజు మేము నాయన మీ ఎంతో భయభక్తులు కలిగి ఉండడం లేదు కాబట్టి మేము నాయన దీవించబడట్లేదేమో, ఆశీర్వదించబడట్లేదు. రెండోది, ఆశ మోసం చేయలేదు నాయన, యథార్థంగా జీవించాడు. మేము కూడా ఎవ్వరిని మోసం చేయక యథార్థంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి ప్రభు. ఆ విధముగా ఆశను ప్రభు మీరు ఆయన 10 సంవత్సరాలు ఏ యుద్ధ సమాచారం లేకుండా నెమ్మదిగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవించిన కారణాన్ని బట్టి ఆశ పట్టణములు కట్టాడు నాయన. అయ్యా, రాబోతున్న తరానికి నాయన మాదిరికరమైన పట్టణములు, గోపురములు కట్టాడు నాయన. అయ్యా, మా జీవితంలో కూడా మీరు దీవించే కొలది మేము నాయన ఆశీర్వాదం అనేక మందికి పంచిపెట్టేవారుగా మమ్మల్ని దీవించారు. అయ్యా, ఆశకు యుద్ధ సమాచారం వచ్చినప్పుడు నాయన మీ దగ్గరికి వచ్చాడు నాయన, బలహీనలను ఒప్పుకున్నాడు నాయన, మీ బలాన్ని కోరుకున్నాడు నాయన. తనకున్న సైన్య బలం మీద ఆధారపడలేదు నాయన, తనకున్న పరాక్రమశాలుల మీద ఆధారపడలేదు నాయన. అయ్యా, కేవలం మీ మీదనే ఆధారపడ్డాడు తండ్రి. మా జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సరేనైనా మాకున్న ధనం మీద మేము ఆధారపడడానికి వీల్లేదు నాయన. మాకున్న పరిస్థితులు, మాకున్న నాయన ప్రభు స్థలాలు, పొలాలు, ప్రభు నాయన తండ్రి, బంగారము, మనుషుల మీద మేము ఆధారపడకూడదు నాయన. మీ మీదనే ఆధారపడే జీవితం మాకు దయచి. అది చిన్న సమస్య అయినా, అది పెద్ద సమస్య అయినా, ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు నీవే అని నీ మీద ఆధారపడే జీవితం మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విధమైన వాక్యం అయ్యా ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయండి. మరలా ప్రభువా, ఆదివారం మమ్మల్ని కూడా సిద్ధపరచు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం మా దినాలను నీవు మాకు దయచు. మా ఇలా ప్రార్థన చేసిన శోధనలో ఏకాదశి తప్పించు. హల్లెలూయా. ప్రవేశ రక్తం ఏచు, ప్రవేశ రక్తం ప్రవేశ రక్తం సంపూర్ణమే, అపాధి అంత నాశనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరి నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనే సహవాసం సమానం కూడిన వరకు మన వల్లే ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా మన ఆత్మీయ తల్లి గారి అమ్మకు సదాకాలము తోడి దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరైనా ప్రార్థన చేయించుకుంటే నేను ప్రార్థన చేస్తాను.